తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది. బనకచర్ల కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికపై ప్రధానంగా చర్చిస్తోంది మంత్రివర్గం. అలాగే ఉద్యోగుల డిఏ సమస్యలపై కూడా చర్చిస్తోంది కేబినెట్. ఇక రైతు భరోసాపై చర్చించి అమలు తేదీ, కార్యాచరణ ప్రకటించనున్నారు. ఫ్యాబ్సీకి పన్ను మినహాయింపు, హ్యామ్ రోడ్ సహా పలు అంశాలపై కేబినెట్లో చర్చించి నిర్ణయాలు తీసుకోబోతోంది తెలంగాణ మంత్రివర్గం. కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ సెక్రటేరియట్ నుంచి అందిస్తారు. సుధీర్, తెలంగాణ కేబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి 2023 అక్టోబర్ 21వ తేదీన కుంగుబాటుకు గురైన మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల 3 బ్యారేజ్ల పియర్స్కు సంబంధించి ఇప్పటికే కమిషన్ ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఒకవైపు విజిలెన్స్ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది, మరొక వైపు ఎన్డీఎస్ఏ కూడా నివేదిక ఇచ్చింది. ఈ 2 నివేదికలతో పాటుగా కాగ్ కూడా ఒక నివేదిక, కాగ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 3 రిపోర్ట్లను ఆధారంగా చేసుకొని ఈరోజు పూర్తి స్థాయిలో కేబినెట్లో ఈ అంశం మీద చర్చించాలని చెప్పేసి అయితే భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే దాదాపు 57 మంది అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందులో సూచించడం జరిగింది. అందులో కొంతమంది మీద క్రిమినల్ కేసులు దాఖలు చేయాలని చెప్పేసి సూచించింది. మరికొంతమంది అధికారుల మీద ఫైన్ వేయాలని చెప్పేసి సూచించడం జరిగింది. మరికొంతమందిని జైలుకు పంపించాలని చెప్పేసి కూడా సూచనలు చేసింది. ఈ నివేదిక ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలో వీటితో పాటుగా వాటిని ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరించాలనే అంశానికి సంబంధించి కొన్ని అంశాలను కూడా సూచించడం జరిగింది. ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కొంతమంది సీనియర్ ఈఎన్సీలు, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఈఎన్సీలతో పాటుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశమయ్యారు. వారితో సమావేశమై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలో, ఎప్పట్లోగా బ్యారేజ్ను పునరుద్ధరించాలనే విషయానికి సంబంధించి వారు మళ్ళీ ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. అందులో సుమారుగా 7 మంది సీనియర్ ఎక్స్పర్ట్స్ అయితే అందులో ఉన్నారు. వారిచ్చే సూచనల మేరకు మరొకసారి అక్కడికి వెళ్ళి, ఆ ప్రాంతానికి వెళ్ళి, ఎక్కడైతే కుంగుబాటుకు గురైన ప్రాంతానికి వెళ్ళి మరొకసారి అక్కడ టెస్టులు చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. టెస్టు చేసిన తర్వాత అక్కడ భూమి ఏ విధంగా ఉంది, సారవంతంగా ఉందా లేదా, లేకపోతే మళ్ళీ ఏమైనా కుంగుబాటుకు గురవుతుందా అనే విషయానికి సంబంధించి మరొకసారి పూర్తిస్థాయి టెస్ట్ చేసిన తర్వాతనే బ్యారేజ్లో నీళ్లు నిలపొచ్చా, లేకపోతే వాటిని వచ్చిన నీటిని వచ్చినట్టుగా కిందికి దిగువకు విడుదల చేయొచ్చా అనే విషయానికి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక ఈ విధంగా ఉంటే ఇటు పోలవరం, బనకచెర్లకు సంబంధించి చూసుకున్నట్లయితే గోదావరి బేసిన్లోని నీటిని కృష్ణా బేసిన్లోకి తరలించి తద్వారా సముద్రంలో కలుస్తున్న నీటిని ఒడిసిపట్టాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే భావిస్తుంది. అందుకు సంబంధించి అక్కడి ప్రభుత్వం శాయశక్తులా పనిచేస్తుంది. దాదాపు 80,000 కోట్ల రూపాయలను వెచ్చించి బనకచెర్ల ప్రాజెక్టును నిర్మించాలని చెప్పేసి అయితే ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్లు అడుగుతుంది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలవడం కావచ్చు, సంబంధిత శాఖ మంత్రులను కలిసి అందుకు కావాల్సిన నిధులను విడుదల చేయాలని చెప్పేసి కూడా కోరుతుంది. అయితే బనకచెర్ల నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వస్తుంది. ఈ విషయానికి సంబంధించి చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.